పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరితోనో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మనం ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి వైరస్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితులు, దీంట్లో లాక్డౌన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ వైరస్ అనేది ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అంటే మనం ఫిజికల్గా తీసుకోవాలా, స్పిరిచువల్గా తీసుకోవాలా, లేకపోతే దీన్ని ఏ కోణంలో మనం చూడాలి అనే విషయాన్ని మన ముందర ఈరోజు సుమలత గారు ఉన్నారు. వారితో మనం ఎన్నో ఎపిసోడ్స్ ఇంత ముందర చేయటం జరిగింది. వారు మరొక్కసారి మన స్టూడియోకి రావటం, వారితో మనకి ఇంటరాక్ట్ అయ్యే భాగ్యం కలిగింది. నమస్తే అమ్మా. నమస్కారం. పిరమిడ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అసలుకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ లాక్డౌన్ పరిస్థితులు అంటే ఇంట్లోనే కదలకుండా ఉండమంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నాం. దీన్ని అంటే ఇప్పుడు వైరస్ వచ్చింది, ఆ వైరస్ ప్రతి ఒక్క దేశాన్ని భయభ్రాంతులు చేస్తుంది. చాలామంది ఏమంటే ఫిజికల్ ట్రీట్మెంట్ వరకే చెప్తూ ఉన్నారు. దీన్ని ఫిజికల్ కోణంలో చూడాలా, స్పిరిచువల్ కోణంలో చూడాలా? అన్ని కోణాల్లో చూడాల్సి వస్తుంది దీన్ని. అంటే బేసికలీ ఈ వైరస్ వచ్చింది ఇప్పుడు మనకి. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనకి వింటర్ సీజన్లో ఫ్లూ వస్తూనే ఉంటుంది, ప్రతి ఇయర్ వస్తుంది మనకి, ఎస్పెషల్లీ వింటర్స్లో. ఎందుకంటే మన టెంపరేచర్, బాడీ టెంపరేచర్ కంటే బయట అట్మాస్ఫియర్ చల్లగా ఉంటుంది కాబట్టి దానికి మనం బ్రీత్ చేసినప్పుడు ఆ రెస్పిరేటరీ ట్రాక్లో చల్లటి గాలి వెళ్ళి దానికి మంచి ఎన్వైరన్మెంట్ టు గ్రో అన్నమాట. సో ప్రతి సంవత్సరం వస్తుంది ఫ్లూ, మనందరికీ తెలుసు. దానికి సిమ్టమ్స్ మామూలుగా జలుబు, దగ్గు, రన్నింగ్ నోస్, ఫీవర్స్ ఇవి వస్తాయి, అవి పోతాయి. సో ఎవ్రీ ఇయర్ 0.1% ఆఫ్ పీపుల్ డై బికాస్ ఆఫ్ ఫ్లూ. అంటే ఒక 1000 మందిని తీసుకుంటే 1% డైస్. సో ఇది కామన్, మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతున్నదే. సో ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చిన లాక్డౌన్, ఈ వైరస్ ఎందుకు కొత్త అంటే బేసికలీ ఇది ఇంతకు ముందు వచ్చిన వైరస్ కాదు. ఎప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ వైరస్లు వస్తూ ఉంటాయి. అవి వాటి సీక్వెన్సెస్ మార్చుకొని ఆర్ఎన్ఏ సీక్వెన్స్లు కానీ డిఎన్ఏ సీక్వెన్స్. ఇప్పుడు వైరస్ అంటే అదొక లివింగ్ ఆర్గానిజం కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఒక ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ లోపల ఉంటుంది, దానికి ఒక ప్రోటీన్ కోటింగ్ ఉంటుంది, దానిపైన ఒక ఫ్యాట్ సొల్యూషన్ లాగా ఉంటుంది, విచ్ ఈస్ వల్నరబుల్ టు సోప్. సో ఈ వైరస్ దానికి ఏంటంటే, దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మన కంప్యూటర్ మెమరీ స్టిక్ ఉందనుకోండి, మనం మెమరీ స్టిక్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ మెమరీ స్టిక్ని తీసుకొచ్చి మనం కంప్యూటర్లో పెడితే ఒకవేళ ఆ దాంట్లో కానీ వైరస్ ఉంటే మన ఈ కంప్యూటర్లోకి వచ్చి ప్రోగ్రామ్స్ని, ఆపరేటింగ్ సిస్టమ్ని అంతా పాడు చేస్తుంది. సో సేమ్ వే ఇది కూడా ఒక మెమరీ స్టిక్ లాంటిది. అది వెళ్ళి మన ఒక హోస్ట్ సెల్కి వెళ్ళి అంటుకొని దాని యొక్క డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ పెట్టి దాన్ని రెప్లికేట్ చేయిస్తూ ఉంటుంది. సో దీనికి యాంటీబయాటిక్స్ ఏమీ పనిచేయవు, ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ల గురించి ఎక్కువగా భయపడాల్సింది లేదు. యాంటీవైరల్స్ కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని డాక్టర్స్, వెంటిలేటర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఉంది, సిమ్టమ్స్ క్లియర్ చేసే పద్ధతి ఉంది. సో ఈ సంవత్సరం ఏంటంటే ఒక రకమైన ఒక డెత్ ఫియర్ని తీసుకొచ్చారు. మామూలుగా వైరస్ వస్తుంది, సీజనల్గా వస్తుంది, పోతుంది. ఇది కొత్త వైరస్. ఇది జూనాటిక్ వైరస్, అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి ట్రాన్స్మిట్ అయ్యే వైరస్. ఇంతకు ముందు కూడా మనకి 2002లో సార్క్స్ సిఓవి వచ్చింది, అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్. తర్వాత మర్స్ అని కూడా వచ్చింది 2012లో, మిడిల్ ఈస్టర్న్ సిండ్రోమ్, రెస్పిరేటరీ సిండ్రోమ్. సో ఇది దానికి ఒక కజిన్, అందుకని దీన్ని పేరు SARS-CoV-2 అని పెట్టారు పేరు. యూజువలీ ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నేమ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇది డిసెంబర్లో ఎప్పుడో పోయిన సంవత్సరం మొదలైంది, అంతకంటే ముందు డిసెంబర్ 30నో ఏదో WHO ఆర్గనైజేషన్కి చెప్పారు, ఇట్లా ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాంటిదో ఫ్లూ లాంటిదో వచ్చింది అని. దెన్ బై ఫిబ్రవరి 11, 2020కి దీనికి ఈ పేరు పెట్టింది. మార్చ్ 11, 2020 కల్లా ఇది పెండమిక్ అని రిలీజ్ చేసింది WHO. అంటే ఇది మనిషి నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవుతుంది అని. మనకి జలుబులు కూడా అంతే, మనకి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా
మన ఈ డ్రాప్లెట్స్ నుంచి వేరే వాళ్ళకి నోట్లోకి కానీ ముక్కులో ద్వారా కళ్ళదోళ్ళ ద్వారా వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇదంతా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. కాకపోతే ఇదేంటంటే ఈ యొక్క డాక్టర్స్ కానీ దీని యొక్క DNA RNA తెలియదు కాబట్టి అవుతుంది. వ్యాక్సినేషన్ లేదు ఒకటి, ప్లస్ ఈ వైరస్ ఆల్రెడీ బ్యాట్స్ లో ఉండేది, అక్కడి నుంచి హ్యూమన్స్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఇది కొత్తది, దీనికి ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ లేదు. దీన్ని ఫైట్ చేసి ఇమ్యూనలాజికల్ మెమరీ అని ఒకటి మనకు ఉంటుంది మన బాడీలో. ఏంటంటే మనం డిఫరెంట్ వాటిని పారాసైట్స్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ ఫైట్ చేశాక ఆ ఫైట్ చేసి మనం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసిన మెమరీ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తది కొంచెం మ్యూటేట్ అయ్యి కొంచెము యూనో డిఫరెంట్గా వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసే మనకి ఇన్నేట్ ఎబిలిటీ ఉంది మన ఇమ్యూన్ సిస్టమ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది నేచర్ యొక్క వే ఆఫ్ రెజ్యువినేటింగ్ ఇట్ సెల్ఫ్. నేచరు ఎంతో బాగా దాన్ని రెజ్యువినేట్ చేస్తుంది, పాపులేషన్ కంట్రోల్ చేసుకుంటుంది, ఎవ్రీథింగ్. మనం కూడా పార్ట్ ఆఫ్ నేచర్, వైరస్ కూడా పార్ట్ ఆఫ్ నేచర్. సో ఈ లాక్డౌన్ని మనం వీలైనంత ఇంట్రాస్పెక్షన్కి రిఫ్లెక్షన్కి వాడి మళ్ళీ హోల్ హ్యుమానిటీ గ్లోబలీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆలోచన మొదలు పెట్టాలి. మన లైఫ్లో ప్రయారిటీస్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ లాక్డౌన్లో ఏముంది, ఒట్టి ఫుడ్ గురించి తప్ప వేరే ఆలోచనే లేదు. బేసిక్ లివింగ్కి వచ్చేసాం. సో ఈ టైము నిజంగా మనము రిఫ్లెక్ట్ చేసుకొని దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఈ టైంని మనము బాగా చక్కగా యూటిలైజ్ చేసుకుంటే మనం ఇంకా ప్రోగ్రెస్ అయ్యి బెటర్, స్ట్రాంగర్, హెల్దియర్ హ్యూమన్ బీయింగ్స్గా తయారవడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఈ కరోనా వైరస్ రావటం అనేది మనిషిలో అంటే నాకు తెలిసినంత వరకు చాలా మార్పు తీసుకొచ్చింది. ఎందుకు అంటే నేను పర్సనల్గా నాకు ఆస్ట్రాలజికల్గా చాలామంది క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో వంట రూమ్లోకి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు పని మనుషుల్ని రప్పించుకొని చేయించుకోలేరు, ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి వస్తుంది ఎవరిని. ఇప్పుడు మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది. ఇది మార్పు అనేది మొదలైంది. ఇంకోటి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువాలిటీ వైపు టర్న్ అవుతున్నారు. అంటే సైన్సే మొత్తం హ్యాండిల్ చేసేస్తుంది, డబ్బుంటే చాలు మేము ఎక్కడికన్నా వెళ్ళి మెడిసిన్ తీసుకోగలం అనే ఒక నేచర్ నుంచి స్పిరిచువల్ నేచర్లోకి చాలామంది టర్న్ అవుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మన క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ ద లేటెస్ట్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే కాన్షియస్నెస్ క్రియేట్స్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అని అంటుంది. అంటే ఏంటంటే మీరన్నట్టు వాట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ ఈజ్ టు బీ అవేర్ అండ్ కాన్షియస్. మేకింగ్ మన అవేర్నెస్ని, మన కాన్షియస్నెస్ని డీపెన్ చేసుకోవటం, ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఈ డిసీజెస్ గురించి, హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇమ్యూనిటీ గురించి మాట్లాడతాం. మనకి 2 శక్తులు ఉన్నాయి. ఒకటేమో ఇన్నర్ డిసీజ్ ఫైట్ చేసేది ఇమ్యూనిటీ సిస్టమ్, బయట థ్రెట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేది మనకి స్ట్రెస్ నుంచి, ఎస్పెషల్లీ ఫైట్ అండ్ ఫ్లైట్ సిచ్యుయేషన్ వస్తుందండి. బయట ఒక మన టైగర్ చేస్ చేస్తుంది, అప్పుడు మనకి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేసి అడ్రినలిన్ అనేది ఆ సిస్టమ్ మనకి పనిచేస్తుంది అనమాట. బయట సపోర్ట్ చేయడానికి ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి, ఎక్స్టర్నల్ భయాల నుంచి మనకి అది సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నల్గా ఫైట్ చేసేది డిసీజ్ని ఇమ్యూనిటీ ఒకటి. సో ఇప్పుడు నేను టైగర్ మన వచ్చి చేజ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూనిటీకి చాలా ఎనర్జీ కావాలి, అవునా కాదా? మనం జ్వరం వచ్చినప్పుడు పడుకున్నప్పుడు అసలు చాలా నీరసంగా శక్తి లేకుండా పడుకొని ఉంటాం, లెగటానికి కూడా ఓపిక ఉండదు. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ ఈజ్ యూజింగ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు హీల్ అవర్ సెల్స్. సో ఇమ్యూనిటీకి చాలా ఎనర్జీ అవసరం, అది ఒకటి మనకి అర్థం కావాలి. సో ఇప్పుడు ఈ ఎనర్జీని మనకి ఈ స్ట్రెస్కి వాడదామా, మన ఇమ్యూనిటీకి వాడతామా? ఇప్పుడు ఒక టైగర్ మనని చేజ్ చేస్తుందండి, మనకు ఉండేది ఒక 100% ఎనర్జీ ఉంది, దానికి మనకు ఒక వైరస్ కూడా ఉంది. ప్రస్తుతం మీ ఎనర్జీ ఎక్కడికి పంపిస్తారు? టైగర్ చేజ్ చేస్తుంటే టైగర్కే పంపించాలి. సో 99% దానికోసమే వాడుకుంటాం. ఇప్పుడు ముందు మనం బతికితే చాలు, వాటెవర్ టైగర్ నుంచి ప్రొటెక్ట్ అయితే చాలు అని మనం చేస్తాం. ఇది ఈ మినిట్దే కాబట్టి కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ టైగర్ వచ్చినప్పుడు అసలు ఫైట్ అండ్ ఫ్లైట్, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మన బ్లడ్ నుంచే వస్తుంది. సో ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ ఎందుకంటామంటే మన బ్లడ్ ఆ ఎనర్జీని క్యారీ చేసేది
లోపల నుంచి గట్ నుంచి అంతా బయటకు వచ్చి పెరిఫెరీస్కి వస్తుంది, కాళ్ళకి చేతులకి వెళ్ళిపోయి గట్ యొక్క బ్లడ్ వెసల్స్ అన్ని స్క్వీజ్ అవుతాయి. అందుకే మనకి పొట్టలో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, క్వీజీగా అవుతుంది. భయం వేసినప్పుడు ఒక రకంగా పొట్టలో ఒక రకంగా ఇలా పట్టేసినట్టు ఉంటుంది. అది ఎందుకు అంటే నిజంగా టైగర్ లేదు అక్కడ, ఫియర్తో వచ్చింది. సో మన బాడీకి, మన బాడీలోనే మైండ్ ఉంది, మన సెల్స్, ఎవ్రీ సెల్ హ్యాస్ ఎ మైండ్. సో రియల్ ఎక్స్పీరియన్స్కి థాట్తో క్రియేట్ చేసిన ఫీలింగ్కి తేడా తెలియదు దానికి. అక్కడ నిజంగా టైగర్ వచ్చి రావచ్చు, లేకపోతే ఒక థాట్ ఆఫ్ ఫియర్ ఉండొచ్చు. సేమ్ థింగ్ వర్క్స్ అన్నమాట. సో అలాంటప్పుడు మనకి ఎనర్జీ మొత్తం వీటికి దీనికి వెళ్ళిపోయి ఇమ్యూనిటీకి ఉండదు, మనకి ప్రొటెక్షన్కి ఉండదు. సో ఫస్ట్ థింగ్ వీ షుడ్ రియలైజ్ హౌ మన భయాలు, మన ఫియర్స్ ఎంత అంటే మనకి ఆ కెమిస్ట్రీనే మారుస్తూ ఉంటాయి అన్నమాట. మన లోపల కెమిస్ట్రీని, బాడీ కెమిస్ట్రీని మారుస్తుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఫియర్ ఈస్ గుడ్, ఎందుకంటే అది కొంతసేపు మనకి ఎస్కేప్ అవ్వటానికి వాడుకోవాలి. యాంగ్జైటీ, మైల్డ్ యాంగ్జైటీ ఈస్ గుడ్, ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కొంచెం యాంగ్జైటీ ఉంటే ఇట్ విల్ మోటివేట్ అస్ టు ఫాలో హైజీనిక్ లెవెల్స్ అండ్ టేక్ ప్రికాషన్స్. ఫిజికల్ కాంటాక్ట్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి ఆ కొంచెం ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ఇట్స్ గోయింగ్ టు బి సివియర్ ఫియర్ అండ్ కంప్లీట్ డైలాపిడేటింగ్ యాంగ్జైటీ వచ్చేస్తుంది. అది 24/7. కొంచెం టైంకి ఆ ఎస్కేప్కి ఉండాల్సింది ఇప్పుడు ప్రతి నిమిషం ఒక ఆలోచన వచ్చేసి, భయమో ఏదో ఆందోళన వచ్చేసి 24/7 365 days మనం ఫియర్లో, స్ట్రెస్లో ఉంటున్నాం. మనకి తెలియకుండానే మన థాట్స్ వల్ల క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఈ టైంలో అవి తగ్గించుకోవాలి అంటే ఒకటి, ఈ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం చూసే న్యూస్ కానీ ఏదైనా బిలో ½ an hourకి లిమిట్ చేసుకోవాలి. రైట్ సోర్సెస్ నుంచి ఏదో కొంచెం వినాలి. అదే మనం పడుకోలేకపోతూ బాగా యాంగ్షియస్గా రాత్రిపూట ఫీల్ అవుతుంటే రాత్రిపూట అసలు ఈ న్యూస్ వినద్దు. అండ్ ఏంటంటే ఇది చాలా మటుకు ఎగ్జాజరేట్ చేసింది. ర్యాషనల్గా ఉండేది పర్వాలేదు, చాలా ఎగ్జాజరేట్ చేసి ఒక రకమైన బిలీఫ్ సిస్టమ్ని భయం, ఆందోళనతో క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి నష్టం. సో ఇప్పుడు ఈ టైంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మనము బేసికలీ ఫస్ట్ థింగ్ ఈజ్ ఫుడ్ కూడా మంచి రెగ్యులర్గా కూడా, ఇప్పుడే కాదు తర్వాత కూడా, ఇండస్ట్రియల్ ఫార్మ్ గ్రోన్ ఫుడ్ కాకుండా న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫార్మ్ గ్రోన్ ఫుడ్ అంటే కూడా టాక్సిన్స్, అవి పెస్టిసైడ్స్ అన్ని స్ప్రే చేస్తారు, ఫుల్ గేర్ వేసుకుంటారు. మనకి అంటకూడని పెస్టిసైడ్ మన ఫుడ్ మీద వేస్తున్నాం, మనం తింటున్నాం. సో దీస్ కెమికల్స్ ఆర్ గోయింగ్ టు హార్మ్ అవర్ సిస్టమ్. సో వీలైనంత న్యాచురల్గా ఆర్గానికలీ గ్రోన్ ఫుడ్ ఒకటి తినాలి. తర్వాత విటమిన్స్, సప్లిమెంట్స్ మన ఫుడ్లో సరిపడా ఉండకపోవచ్చు. సో టేక్ హెల్ప్ ఆఫ్ విటమిన్స్, ఎస్పెషలీ విటమిన్ సి ఫర్ బూస్టింగ్ ఇమ్యూనిటీ. అండ్ మన సప్లిమెంట్స్ తీసుకోవటం. అండ్ వాచింగ్ కేర్ఫుల్లీ వాట్ యుర్ థింకింగ్. మన థాట్స్ ఏంటి ఈ టైంలో, ఈ లాక్డౌన్, అమ్మో నాకేమీ సంపాదించట్లే, ఖాళీగా కూర్చున్నాను, ఇంట్లో ఉన్నాను, ఏమైపోతుంది, నాకు శాలరీ రాదు, నేను శాలరీస్ పే చేయటమో పోనీ రెంట్ పే చేయలేకపోతే అమ్మో ఏమైపోతుంది. ఈ ఎగ్జాజరేటెడ్ ఫియర్స్ వల్ల మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. మనం ఒట్టి ఫుడ్ మీదే కాదు, మన ఆలోచన, ప్రతి ఆలోచన ఏం చేస్తున్నాం అని. చాలామందికి పల్లెల్లో ఉన్న వాళ్ళకంటే రెంట్స్ ఉండవు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పల్లె జీవితం చాలా ఉత్తమమైన జీవితం అని అర్థమైపోయింది. నెక్స్ట్ టౌన్లో ఉన్న వాళ్ళకి ఆఫీస్ రెంట్, హౌస్ రెంట్, లేకపోతే ఓన్లీ రెంట్ అన్నమాట. హౌస్ రెంట్ మినిమం ఉంటుంది, నీడ్స్ ఉంటాయి, నీడ్స్కి బై చేయాలి, ఆ నీడ్స్ దొరకడం లేదు చాలా చోట్ల. ఇట్లాంటప్పుడు చాలా ఫియర్స్ ఉన్నాయి. ఆ ఫియర్స్ని జయించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలా మటుకు మన గవర్నమెంట్ చాలా బాగా చూస్తుంది. చీఫ్ మినిస్టర్ గారు అన్నట్టు బతికుంటే బలిసాకైనా తినచ్చు. సో ప్రస్తుతానికి మనం వీ హ్యావ్ టు బీ హెల్దీ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. తర్వాత మనం చేసుకునే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. వీలైనంత మంది ఎన్నో ఆర్గనైజేషన్స్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఒకళ్ళకొకళ్ళు వీ హ్యావ్ ఒక ఫోనో, ఒక కాంటాక్టో, కమ్యూనికేషనో ఉంది. ఎవరు కూడా తిండి లేకుండా ఈ టైంలో చనిపోవటమో అలాంటివి అలాంటి పరిస్థితి లేదు. చాలా బాగా చూసుకుంటుంది మన గవర్నమెంట్ అయినా కానివ్వండి. ఇంకొక 1 year వరకు బై లక్కీ ఏంటంటే లాస్ట్ 1.5 2 yearsలో వర్షాలు బాగుండటం వల్ల ఫుడ్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంది. ఆకలి చావులు అనేది ఉండదు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి, ఈ ఫియర్ని ఎలా జయించాలి? బేసికలీ అది ఎంత రియలిస్టిక్గా కాకుండా మనకి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఒక పిక్చర్ వచ్చింది అనుకోండి,
ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ ఉందండి, ఒక ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని రిలేట్ చేస్తాను. ఎపిజెనెటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఇట్ ఈస్ అబవ్ జెనెటిక్స్ అని. ఒకప్పుడు జెనెటిక్స్ ఏం చెప్పేది మనకి, మన జీన్స్ ఆర్ రిలేటెడ్ టు అవర్ డిసీజెస్ అని. అంటే మన గ్రాండ్ మదర్కో ఒక క్యాన్సర్ జీనో, ఏదో కార్డియోవాస్క్యులర్ డిసీజ్ జీనో ఉంటే మనకు వస్తుందనే ఒక అండర్స్టాండింగ్ ఉండేది. కానీ అది కాదు అని సైంటిస్ట్ తేల్చేశారు. జీన్స్ క్యాన్ బి చేంజ్డ్. దానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఒక సైంటిస్ట్. ఏంటంటే మన బాడీలో ఈ ఎంబ్రియానిక్ సెల్స్, అంటే మనం ఇప్పుడు ఎంబ్రియో స్టేట్లో లేము కాబట్టి, అడల్ట్స్ అయిపోయాం కాబట్టి వాటి స్టెమ్ సెల్స్ అంటాం. 50 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయండి బాడీలో. ఎవ్రీ మినిట్ సెల్స్ ఆర్ డయింగ్. సో రీప్లేస్మెంట్, సెల్స్ రెప్లెనిష్మెంటు, రిపేరు ఇవి అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా మన బాడీలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక నిమిషంలో కూడా ఎన్నో వేల సెల్స్ చనిపోయి ఉంటాయి. ఓకే, సో ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఇవి దే కీప్ మల్టిప్లయింగ్ అండ్ రీజనరేటింగ్ న్యూ సెల్స్ అనమాట. సో ఇతను ఏం చేశాడు, ఈ సైంటిస్ట్ ఈ స్టెమ్ సెల్స్ తీసుకొని బయట ఒకటే సెల్ తీసుకొని పెట్రీ డిష్లో ఒక కల్చర్ ఏముంటుంది మనకి, బ్లడ్. మనకి కల్చర్ ఏముంటుంది లోపల స్టెమ్ సెల్స్కి, బ్లడ్. సో హ్యూమన్ కల్చర్ తీసుకొని, హ్యూమన్ బ్లడ్ తీసుకొని అందులో అది ఒక స్టెమ్ సెల్ వేసి దాన్ని ఒక 10 గంటల్లో అది డబుల్ అయింది, మల్టిప్లై అయింది. అట్లా ఒక వారంలో ఎన్నో 30,000 సెల్స్ అయినాయి. సో ఒకటే జెనెటిక్ కోడ్ దాంది, ఒకటే సెల్ నుంచి 30,000 సెల్స్ అయినాయి. ఓకే, సో దాని తర్వాత అతను ఏం చేశాడు, 3 పెట్రీ డిష్లు తీసుకున్నాడు ఆయన. కల్చర్ మార్చాడు, కెమిస్ట్రీ ఆఫ్ ద కల్చర్ మార్చి 3 డిష్లో పెడితే ఒక డిష్లోది మసిల్ అయింది, ఒక డిష్లోది బోన్ అయింది, ఒక డిష్లోది ఫ్యాట్ అయింది. ఓకే, సో మన బాడీలో మన స్కిన్లో పెట్రీ డిష్లో కాకుండా మన అండర్ అవర్ స్కిన్ దేర్ ఆర్ ది స్టెమ్ సెల్స్ ఇన్ ద కల్చర్. సో ఈయన కెమిస్ట్రీ మార్చాడు. సో మన కెమిస్ట్ ఎవరు, మన బాడీలో కెమిస్ట్ మైండ్, బ్రెయిన్ ఈస్ ద కెమిస్ట్. సో మనకి ఒక పిక్చర్ వచ్చింది అనుకోండి మైండ్లోకి, ఆ పిక్చర్ని వెంటనే కెమిస్ట్రీగా మారుస్తుంది మన బ్రెయిన్. ఏ పిక్చర్ వస్తే, ఫియర్ అనే పిక్చర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లవ్ కెమిస్ట్రీ గురించి మాట్లాడదాం. సపోజ్ వీఆర్ ఫీలింగ్ దట్ లవ్. ఓకే, లవ్ కెమిస్ట్రీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఈ హార్మోనల్స్ ఎట్లా ఉంటాయంటే, మన డోపమైన్స్ ఆర్ సెక్రీటెడ్, ఆక్సిటోసిన్, మనం ఇంకొకరితో బాండ్ అవ్వటానికి ఆక్సిటోసిన్ ఇస్ సెక్రీటెడ్, వేసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, వేర్ యూ ఫీల్ అట్రాక్టివ్ టు అదర్ పర్సన్. గ్రోత్ హార్మోన్, ఇంపార్టెంట్, గ్రోత్ హార్మోన్ ఇస్ released. ఎందుకంటే యూ స్టార్ట్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ సో అట్రాక్టివ్ అండ్ రేడియంట్. ఎనీబడి హూ ఈజ్ ఇన్ లవ్, వాళ్ళని చూడండి, న్యాచురలీ దే ఆర్ సో హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఆల్ దాట్. సో ఒక ఫీలింగ్ ఆఫ్ లవ్, థాట్ ఆఫ్ లవ్, విజువలైజేషన్ ఆర్ పిక్చర్ ఆఫ్ లవ్ ఈ లవ్ కెమిస్ట్రీ ఇలా ఉంటుంది. అలాగే ఫియర్ ఉందనుకోండి, ఫియర్ రాగానే కెమిస్ట్రీ మారిపోతుంది. అక్కడ కార్టిజాల్స్, స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. గ్రోత్ హార్మోన్ రిలీజ్ కాదు. దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ రీజనరేటివ్ సెల్స్, గ్రోత్ ఉండదు, రీప్లేస్మెంట్ ఉండదు, ఇమ్యూనిటీకి దెబ్బతింటుంది. సో ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ మన హోల్ బాడీని, మన మైండ్ని, మన కాన్షియస్నెస్ని మనం పూర్తిగా అవగాహన చేసుకున్నట్టయితే మనం ఏం చేస్తున్నాము, హౌ అవర్ థాట్స్ క్రియేట్ అవర్ రియాలిటీ. మనకి డాక్టర్స్ ఏమి చెప్పరు, మీ విజువలైజేషన్ వల్ల, మీ థాట్ వల్ల మీరు డిసీజు, వాళ్ళు చదివిన థియరీస్ బట్టి వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ ఇస్తుంటారు. వాళ్ళు ఏంది కెమిస్ట్రీని బట్టి ఇస్తారు, సింప్టమాటిక్గా కాజ్ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు కాజ్ దగ్గరికి వెళ్ళరు. ఎస్, ఓకే, ఇప్పుడు ఈ కాజ్ ఉంది, కార్యకారణ సంబంధం అంటారు కదా. ఇప్పుడు ఈ వైరస్ రావడానికి ప్రకృతిలో కార్యకారణ సంబంధాన్ని ఏమన్నా కోరిలేట్ చేయగలరా? అంటే ప్రతిసారి వస్తూనే ఉంటాయి, ఇవన్నీ కొత్త కాదు మనకి. ఈ వచ్చే డిసీజెస్, ఈ వైరసెస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మనకి ఇప్పుడే ఫస్ట్ టైం రావటం కాదు. ఇవి వస్తూనే ఉన్నాయి మన హ్యూమన్ బీయింగ్స్ పుట్టినప్పటి నుంచి. మనకి చిన్నప్పుడు మీరు పుట్టారో లేదో అప్పుడు కాలరా వచ్చి ఎంతో మంది చనిపోయేవాళ్ళు. అప్పటికి మీడియా ఉండేది కాదు, ఈ పేపర్స్ ఉండేవి కావు, ఇంత హైప్ ఉండేది కాదు, ఇంత ప్యానిక్ ఉండేది కాదు, ఇంత ఇన్ఫర్మేషన్ రష్ ఉండేది కాదు. సో క్వైట్గా అయ్యేది వీళ్ళు ఎవరికి పెద్దగా పట్టేది కాదు. సో రోజంతా దాని గురించి ఆలోచించి భయపడి పడటం ఇంపార్టెంట్ కాదు బేసికలీ. ఇప్పుడు ఈ మెడిటేషన్ వల్ల
ఈ ఫియర్ని కానివ్వండి ఎలా తీసేయచ్చు అంటారు? ఓ బ్రహ్మాండంగా తీసేయచ్చు. బేసికలీ మెడిటేషన్ ఈజ్ ఎ టెక్నిక్ టు హ్యావ్ అ కంట్రోల్ ఆర్ అ పవర్ ఓవర్ యువర్ థాట్, కాన్షియస్నెస్ ఓవర్ మైండ్ బేసికలీ. సో మెడిటేషన్ ద్వారా బేసికలీ ఏం చేస్తామంటే సెన్సెస్, ఇన్పుట్ ఫ్రమ్ ద సెన్సెస్ ఇస్ స్టాప్డ్ ఫస్ట్ రవిశాస్త్రి గారు. అది చాలా తర్వాత మనం ఒక దగ్గర కూర్చుంటాం. వెన్ యూ స్టిల్ యువర్ బాడీ, హాఫ్ జాబ్ ఇస్ డన్. కదలకుండా మనం ఒక చోట 2.5 గంటలు కూర్చుంటే చాలు. మనకి అసలు చాలా సిద్ధి ఉంటే తప్ప అలా చేయలేం. సో ఆ ఫస్ట్ సెన్సెస్ ఇన్పుట్స్ వినేది చూసేది అంత తగ్గిపోతుంది. దెన్ యూ కైండ్ ఆఫ్ జస్ట్ బీ ఎ విట్నెస్ కాన్షియస్నెస్. వాచ్ చేస్తూ ఉంటాం. మైండ్ చేసే పని చేస్తూ ఉంటుంది, దాని ఆలోచన దానికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. దాన్ని పట్టుకోకుండా వీ స్టార్ట్ అబ్జర్వింగ్. అక్కడ పని ఏంటంటే ఫోకస్ ఆన్ ద బ్రెత్ పెడతాం మనం. కొంతమంది మంత్ర చాంటింగ్, ఎవరి పద్ధతి వాళ్ళది. సో ఇలా రకరకాలు, కొంతమంది ప్రాణాయామాలు చేస్తారు. సో బేసికలీ బ్రీదింగ్, మనం ఎప్పుడైనా మీరు బ్రెత్తో చాలా ఇంపార్టెంట్. కామ్గా ఉన్నప్పుడు బ్రెత్ ఎంత స్మూత్గా ఉంటుంది. సో పెద్దగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయలేని వాళ్ళు కూడా జస్ట్ కూర్చొని చక్కగా దీర్ఘంగా శ్వాస తీసుకొని మంచిగా డీప్ ఇన్హలేషన్, కాసేపు దాన్ని హోల్డ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ అలా చేస్తూ ఉన్నా కూడా కామ్ అయిపోవచ్చు. సో ఇవన్నీ టెక్నిక్స్ అన్నమాట. లెట్ ఇట్ బి పూజ, ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ టెక్నిక్ బేసికలీ టు బికమ్ మోర్ కాన్షియస్ అండ్ బికమ్ మోర్ అండర్స్టాండ్ హూ యు ఆర్. మనకి సెల్ఫ్ ఎంక్వైరీకి, సెల్ఫ్ డిస్కవరీకి, సెల్ఫ్ రియలైజేషన్కి వీఆర్ మోర్ దాన్ దిస్ బాడీ, మైండ్, ఎమోషన్స్ అండ్ ఇంటలెక్ట్ అని అర్థమయ్యే ఒక్క పద్ధతి. మనని లోపలికి అంతర్ముఖమయ్యి మన్ని మనం లోతుగా చూసుకునే పద్ధతి ఇది. సో ఇది ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని ఊరికే ఏదో అనుకోకూడదు అసలు. దీంట్లో ఇది కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్. ఇప్పుడు మీరు ఒక పక్క ఫియర్ ఉంది, ఇప్పుడు కరోనా వస్తుందేమన్న ఫియర్, ఇంకో పక్క ఏంటి జనాలకి ఎలా ఫైనాన్షియల్ హ్యాండిలింగ్ చేయాలి అనేది ఇంకో ఫియర్. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని నేను మాట్లాడుతున్నప్పుడు వాట్సాప్లో అట్లా వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెరికాలో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు అందరి జాబ్లు ఉంటాయో లేదు. అంటే వాళ్ళ కరోనా భయం ఎంతైతే ఉందో ఫైనాన్షియల్ హ్యాండిలింగ్ ఎలా చేయాలనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే వాళ్ళు ఎక్కడో ఈఎంఐలకి పెట్టుంటారు, ఆ అసెట్లు అమ్మినా కానీ రావు ఇమీడియట్గా. ఈ 3 కోణాల్లో ఈ ఫియర్ని మెడిటేషన్ త్రూగా ఎలా హ్యాండిల్ చేయాలి? బేసికలీ మెడిటేషన్ వల్ల యూ స్టార్ట్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ అండి. మొత్తం మీద మనకి ఫియర్స్ ఎక్కడి నుంచి స్ప్రౌట్ అవుతాయి అంటే మోస్ట్ ఆఫ్ ద మెమరీస్ ఆఫ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ థింకింగ్ ఆఫ్ ఇమాజినింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఇవి 2 పనులు మనం చెయ్యం ధ్యానంలో కూర్చున్నప్పుడు. సో మనం ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు వీలైనంత ఈ పాస్ట్ గురించి, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తో వచ్చే ఫియర్ గురించి, ఫ్యూచర్ ఇమాజినేషన్స్ తగ్గిపోతాయి. ప్రెజెంట్లో ఉంటూ ఉంటాం. అండ్ ఒక్కసారి మనము డిసైడ్ చేసుకుంటే మన థాట్సే డిసైడ్ కాదు, ఇఫ్ యూ బిలీవ్, మన బిలీఫ్ సిస్టమ్ని కరెక్ట్గా క్లియర్ చేసుకొని వీ క్రియేట్ అవర్ రియాలిటీ. సో వెన్ ఐ హ్యావ్ ద పవర్ మోర్ దాన్ ద వైరస్, ఓకే, when I can create my reality the way I want, the power is within me, the capability is within me, opportunities will come, I will learn a big lesson from this, I will use my things properly. It is a great learning lesson అండి అందరికీ. చాలా మంది ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ వాట్ ఎవర్ డ్రైన్ చేస్తూ రిసోర్సెస్ని ఆర్ కావాల్సిన ప్రయారిటీకి వాడుకోకుండా అక్కడ ఇక్కడ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎ బిగ్ లెర్నింగ్ and understanding, and nothing will happen to human beings. Every one of us will be happy, healthy. ఇది పాస్ అయిపోతుంది. ఇంకోటి ఖర్చుల్ని కూడా చాలామంది ఇప్పుడు కొత్తగా మొన్న నాకు ఒక ఫ్రెండ్ కూడా చెప్పాడు, అలాగే నేను దాన్ని చెక్ చేశా మా నైబర్స్తో. అని చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పిజ్జా లేనిది రోజు తినరు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ లేనిది ఉండరు. అలాగే మనం చెక్ చేసుకున్న ఈవెన్ దో బయటికి వెళ్తే 2-3 సార్లు ఛాయ్ తాగుతాం. సో ఆ బడ్జెట్ కౌంట్ చేస్తే సరదాగా చేసినా కానీ తెలియకుండానే మనం సంపాదించే ఎర్నింగ్లో ఒక 20%, 30% స్పెండ్ చేసేస్తున్నాం. అంటే ఓన్లీ లగ్జరీకి, మూవీకి కానీ అనమాట హెవీగా. అదే ఇంకోటి చూసుకుంటే డ్రింకర్స్ చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో ఎప్పటి నుంచో మానలేమనుకున్న వాళ్ళు కూడా మానుతున్నారు ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితి.
సో ఒక పక్క పాజిటివ్ జరుగుతుంది. దీని గురించి ఒక నార్త్ ఇండియాలో ఒక స్వామీజీ చెప్పారు, కరోనా ఈజ్ ఏ డెవిల్ కాదు, దేవత. ఎందుకంటే జంతు సామ్రాజ్యం దృష్టిలో చూసుకుంటే మనుషులు వెజిటేరియన్గా మారడానికి ఇది ఒక దేవతా స్వరూపంలా వచ్చింది. ఇది ఎట్లా ఉంటుందో తెలియదు. మన వాళ్ళు ఏంటంటే తుపాకులు కనిపెట్టారు, ఏదన్నా వస్తే కాల్చేద్దామని, ఆటం బాంబులు పేల్చేద్దామని. కానీ ఆటం బాంబులు కూడా దొరకంది, తుపాకులకు కూడా అందంది. మనిషి లోపలే పుట్టి మనిషిని చేస్తుంది. ఇప్పుడైనా మారండి అన్నారు. సో వెజిటేరియనిజం అనేది ఎంత ఇంపార్టెంట్? వెజిటేరియనిజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్ అస్. సాత్విక జీవన శైలికి మనము ఏ సిట్యుయేషన్ అయినా క్లారిటీతో డెసిషన్ మేకింగ్లో కానీ కామ్గా చేయటానికి కూడా మన ఆహార పద్ధతులు చాలా మ్యాటర్ అవుతాయి. ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్కి వస్తుంది స్టమక్. ఇంత ఫుడ్ ఉన్నప్పుడు మనం ఒక జంతువుని హాని చేసి తినవలసిన అవసరం లేదు. సో అది ఎవరికి వాళ్ళకే అవగాహన రావాలి, దానికి సెల్ఫ్ డెసిషన్స్ రావాలి. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు కూడా చాలామంది మా ఫ్రెండ్స్లో కూడా వాట్సాప్ మెసేజ్లు, ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ సమ్, ఇప్పుడు న్యూ ఇయర్కి ఎట్లయితే రెజల్యూషన్స్ తీసుకుంటారో అట్లా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్స్ అవుట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ దిస్ లాక్డౌన్. చాలా మంది పెట్టింది ఏంటంటే మనం మాంసం మానేద్దాం, నాన్ వెజ్ మానేద్దాం అనేది. సో ఇది ఒక్కటే కాదు, ప్రయారిటీస్ మార్చుకోవటం, ట్రాన్స్ఫార్మ్ అవ్వటము, వరల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేయటము. ఇప్పుడు పిక్చర్స్ పెడుతున్నారు, గంగా నది నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయంటే తాగే అంత శుభ్రంగా ఉన్నాయంట. అండ్ మనకి మన ఇండ్లలో నుంచే నక్షత్రాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో రాత్రిపూట, పొల్యూషన్ తగ్గింది మనకే తెలుస్తుంది. సో ప్రతి చోట కూడా హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 0 పొల్యూషన్. ఇది ఏదో స్కేల్లో మొన్న చెప్పారు 12%కి ఏమో వెళ్తే హార్మ్ఫుల్, దాన్ని దాటి ఎప్పుడో వెళ్ళాం, కానీ మళ్ళీ డిక్రీజ్ అయ్యి 3కి 4కి వచ్చాము అనేసి. సో అట్లాంటి పరిస్థితులు గంగా చూసుకుంటే ఆటోమేటిక్గా న్యాచురల్గా 60% క్లీన్ అయింది. దానికి ఎన్నో ప్రాజెక్టులు పెట్టి మోడీ గారు ఎన్నో క్లీన్ చేయాలంటే మన నేచర్కి మహా ఇంటెలిజెన్స్ ఉందండి. అండ్ రిమెంబర్ వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్. సో వీఆర్ ఆల్సో సో బ్యూటిఫుల్లీ ప్రొవైడెడ్ విత్ దట్ ఇంటెలిజెన్స్. సో అది వాడుకుంటూ గ్రాటిట్యూడ్తో కౌంటింగ్ అవర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీడే ముందుకు వెళ్ళటమే తప్ప ఈ భయంతో ఈ వరితో ఏమవుతుందా అనే ఒక్క దాంతో కాకుండా హాయిగా సంతోషంగా జీవించగలగాలి. కరోనాతో భయపడకూడదు, కరోనాకు కృతజ్ఞత చెప్పుకోవాలంట. కరెక్ట్. దాని అంటే ప్రికాషన్స్ కోసమే, కానీ ప్యానిక్ కోసం అవ్వకూడదు. తీసుకునే ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చింది, మనకి ఇంకా తెలియదు. అది 14 రోజుల్లో ఎప్పుడైనా సిమ్టమ్స్ చూపిస్తుంది. కొంచెం మనకి ఏదైనా కొంచెం దగ్గు కానీ జలుబు కానీ ఉంటే వెంటనే వేరేగా ఉండటము, సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవటము, ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఏవి ముట్టుకోకుండా ఉండటము, జాగ్రత్తలు తీసుకోవటము. మరీ ఆ బ్రెత్లెస్నెస్ అలాంటి సిమ్టమ్స్ బాగా ఎక్కువైతే తప్ప మనం ఏమీ ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఎంతో మందికి వస్తున్నాయి పోతున్నాయి. యూకేలో మా కజిన్ ఇవాళే ఫోన్ చేసి చెప్పారు, 101 years ఉన్న ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనకి ట్రీట్మెంట్ వాట్ ఎవర్ ఇచ్చారు, మంచిగా అది పోయింది, హాయిగా హ్యాపీగా బయటకు వచ్చాడు. సో ఓల్డ్ పీపుల్ ఆర్ డెఫినెట్లీ ఎఫెక్టెడ్. ఎందుకంటే దే హ్యావ్ ద ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది బై ఏజ్ అన్నమాట. ఇమ్యూనిటీ తగ్గుతుంది, థైమస్ టీ సెల్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సైకలాజికల్గా కూడా ఫిట్నెస్ ఉండదు అంత ఏజ్ పెరిగే కొద్ది కూడా బేసికలీ అది. దెన్ ఇంకా ఏంటంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్, డయాబెటీస్, క్యాన్సర్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఆర్ సమ్టైమ్స్ చిన్న వాళ్ళకి కూడా వస్తుందంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్మోకర్స్కి హూ ఆర్ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ దేర్ రెస్పిరేటరీ సిస్టమ్, వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇదంతా అవగాహన బాగా చేసుకొని మనం తీసుకునే ప్రికాషన్స్ తీసుకొని మనం వెళ్ళటమే. ఫైనలీ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు డై. అందరు అంటారు ఎస్ వీఆర్ ఓపెన్ టు డెత్ అంటారు, కానీ సరే కరోనా వైరస్ వస్తే చచ్చిపోవడానికి రెడీ అంటే వద్దు అంటారు. సో జస్ట్ మీన్ టు సే దట్ ప్రతిదానికి మనం పుట్టిందే ఫైనలీ టు ఎగ్జిట్. కాబట్టి ఎలా బతకాలి, ఎలాంటి థాట్స్ ఉండాలి, ప్రతి నిమిషం కాన్షియస్నెస్ని ఎలా పెంచుకోవాలి, హౌ టు బీ మోర్ అవేర్ ఆఫ్ అవర్ థాట్స్. మనకి సంతోషంని, ఆనందాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్తో కాకుండా, ఎక్స్టర్నల్ సిట్యుయేషన్స్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా మనలోనే మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, జాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఇంటర్నలీ హెల్త్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది.
అది తెలుసుకొని మనమే దానికి అర్హులము అని చెప్పి మన బిలీఫ్ సిస్టంలో ఏమేమి నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి అవన్నీ ఫ్లష్ అవుట్ చేసేసి కొత్తగా ఎప్పటికీ చేంజ్ ఇంపార్టెంట్. ఎప్పుడో చిన్నప్పుడు విన్న విషయం ఒక్కటే పట్టుకొని అదే నిజం అనుకుంటూ వెళ్లకుండా ఎప్పటికప్పుడు కొత్తగా చేంజ్ అవుతూ మనం ఫ్లెక్సిబుల్గా ఉంటూ ఓపెన్గా ఉంటూ మనం ఉద్ధరించుకోవటానికి ప్రయత్నించాలి. అండ్ ధ్యానం ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ టెక్నిక్. ఈ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో వీలైనంత ధ్యానం చేస్తూ మన యొక్క పవర్ని మనం పెంచుకుంటూ ఉంటే మన ఇమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అయితే అండి, ఇప్పుడు చాలామంది ఇంత ముందర ఇండియన్ కల్చర్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే అబ్బా వీళ్ళు మోడ్రన్ కాదు, లేకపోతే మోడ్రన్ డ్రెస్ లేకపోతే మోడ్రన్ కాదు. ఇప్పుడు బాగా చేంజ్ అవుతుంది. ఓల్డెన్ హిందూ కల్చర్ అనేది, ఇండియన్ కల్చర్ అనేది ఒక గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది త్రూ దీనివల్ల అనే దీనిపైన మీ కామెంట్ అండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అందుకనే ద బెస్ట్ వే ఈస్ టు డూ ద ఇండియన్ వే ఆఫ్ నమస్కారం. అండ్ ఇట్స్ రియల్లీ నైస్ మన ట్రెడిషన్స్. ఎందుకంటే ఇంత ముందర చిన్నప్పుడు చూస్తే కాళ్ళు కడుక్కోవడం 90% ఇళ్లలో ఉండేది. కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు. అలాగే వచ్చేసి క్లీన్ చేసుకోవడం, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిన డ్రెస్ విప్పేసేయడం, అలాగే పసుపును వాడటం, ఇవన్నీ మన కల్చర్లో, మన సాంప్రదాయం కింద మన వాళ్ళు అలవాటు చేశారు. కానీ ఇవన్నీ నార్త్ కల్చర్లో కానీ, అంటే నార్త్ అంటే ఇట్లా వచ్చేసి ఫారిన్ కల్చర్లో లేవు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే బేసికలీ ఎవరిపైనా ఈ మోడర్న్ పీపుల్ అయినా దాని కల్చర్ గురించి, దాన్ని ఎందుకు చేస్తున్నాం అనేది వివరిస్తే వాళ్ళకి అర్థమైతే తప్పకుండా ఫాలో అవుతారండి. అది వివరించకుండా మనకేంటంటే వెస్టర్నైజేషన్ ఎక్కువైపోయి వెస్టర్న్ ఎడ్యుకేషన్ పరంగా కూడా అవే ఎక్కువ వచ్చేసి మన పద్ధతులు మనం చేసేవి ఇప్పుడు ఏమి చెప్పకుండా పిల్లలకి ఈ మోడర్న్ ఎడ్యుకేషన్, ఈ లైవ్లీహుడ్కి సంబంధించిన ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ అని వాళ్ళని కూడా మనం ప్రోత్సహించి వాళ్ళకి ఏమీ చెప్పకుండా, తెలియకుండా, దానికి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఇవ్వకుండా చెప్తే అదొక సూపర్ స్టిషన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళకే తెలియదు ఎందుకు చేస్తున్నారు. సో బేసికలీ ప్రాపర్ అవగాహనతో పేరెంట్స్ వాళ్ళకి, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఏ చేసినా, ముగ్గేస్తే ఇప్పుడు మేము ముగ్గేస్తే పసుపు కూడా పెడతాం ముగ్గులు. అది దోస్ ఆర్ ఆల్ ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకు వేస్తాము, దెన్ ఆ టర్మరిక్ గురించి, దాని ప్రాపర్టీస్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళకి. అదొక ప్రాజెక్ట్ లాగా, ఇన్ఫర్మేషన్ లాగా, స్టడీ లాగా ఉండాలి. ఏదో మనం ఏంటంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, ఆ స్కూల్లో చదివిన చదువులు, ఇంకా ఆ ఫ్రెండ్స్, పియర్ ప్రెషరు, వాళ్ళకి తెలిసిందే అంతే. సో వాళ్ళకి చాలా లిమిటెడ్గా అర్థమవుతుంది. అంటే ఒక మైండ్ అనేది చాలా పెద్ద వ్యాస్ట్గా ఉన్నదాన్ని తీసుకొచ్చి లిమిటెడ్ ప్రోగ్రాంలో స్కూల్లో చేసేస్తున్నాం. ట్రూ. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ పేజ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మన శరీరాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేసుకొని ఎలా మార్చుకోవాలి, మన మైండ్ని ఎలా అబ్జర్వ్ చేసుకొని మార్చుకోవాలి, మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? బేసికలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ థాట్స్ అండ్ ఎమోషన్స్ అండి. ప్రతి థాట్, ప్రతి ఎమోషను అవి సింక్రనైజ్ అయ్యి బేసికలీ ఇన్ ఏ పాజిటివ్ వేలో మనం ఉంటే మనం కావాల్సినంత హెల్తీగా, హ్యాపీగా ఉంటాము. దానికి ఏం చేయాలి అంటే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనలో ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వీటి వల్లనే కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. బ్రెయిన్ ఈజ్ ఎ బిగ్ కెమిస్ట్. మనకి ఫియర్ పిక్చర్ ఉంటే దానికి ఇవ్వాల్సిన టాక్సిన్స్ ఇస్తుంది. అదే లవ్, గ్రాటిట్యూడ్, కంపాషన్ ఇట్లాంటి పాజిటివ్ ఉంటే దానికి పాజిటివ్ కెమికల్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు అవర్ బాడీ క్రియేట్ చేస్తుంది. సో మన చేతుల్లోనే మన బయాలజీ ఉంది, మన న్యూరాలజీ ఉంది, మన చేతుల్లోనే మన పవర్ టు లివ్ అవర్ లైఫ్ హ్యాపీలీ ఉంది అనేది ఫస్ట్ తెలుసుకొని, దెన్ అప్పుడు ఫస్ట్ ఈ ఎన్వైర్న్మెంట్ వల్ల వచ్చే ఆటుపోట్లు టెంపరరీ, ఈవెన్ హ్యాపీనెస్ అది. సో మనం ఎట్లా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి, మన రిసోర్సెస్ ఇంత ఉన్నాయి మనకు ఉండే రిసోర్సెస్తో ఫస్ట్ మనం ఎట్లా ఫుల్ఫిల్డ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. తర్వాత సక్సెస్ అవుట్ సైడ్ ఈజ్ ఆటోమేటిక్ అండి, దెర్ ఇస్ నో వే. సో ఎక్కువ టైము మనకి ఇన్సైడ్ పెట్టుకోవాలి, అవుట్ సైడ్ ఎక్కువ పెట్టుకుంటున్నాం టైం. మెయిన్ ఏమైందంటే ఈ లాక్డౌన్లో ఇప్పుడు బయటకి వెళ్ళవలసిన పని లేదు, బయట చేయవలసిన పనులు లేవు. సో ఖాళీగా ఉన్నప్పుడు దిస్ టైమ్ షుడ్ బి యూటిలైజ్ టు ఇంట్రాస్పెక్ట్, become an inner scientist, understand your mind properly. What are the aspects of your mind, what are these emotions, what is this intellect, mind enti, mind subconscious part enti, conscious part enti, how to increase the conscious part
ఇవన్నీ సెల్ఫ్ స్టడీ చేసి దెర్ ఆర్ సో మెనీ వేస్ టు స్టడీ దిస్ అండ్ ఎక్స్పీరియన్షియల్గా మెడిటేషన్స్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అయ్యి దాని రిజల్ట్ చూసుకుంటూ దాన్ని అది ఇవాల్వ్ అవుతూ ఉండాలి. ఎంతోమంది గురువుల్ని మీరు పిరమిడ్ ఛానల్లో మీరు ఇంటర్వ్యూస్ చేశారు, ఇవన్నీ చూసుకోవచ్చు. దీనిలోంచి ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. క్రియా యోగుల గురించి చెప్పారు, స్వాధ్యాయనం పుస్తకాల గురించి చెప్పారు, ఎన్నో చేశారు. ఈవెన్ దీనికి సంబంధించింది డాక్టర్ బ్రూస్ లిప్టన్ పుస్తకాలు చాలా బాగుంటాయి టు అండర్స్టాండ్. ఈ పర్టిక్యులర్ ఇప్పుడు మన లాక్డౌన్, వైరస్, హెల్త్ మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్ బ్రూస్ లిప్టన్ని బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనే పుస్తకం ఒకటి, స్పాంటేనియస్ ఇవల్యూషన్ ఒకటి, అండ్ హనీమూన్ ఇఫెక్ట్, ఈ 3 పుస్తకాలు చాలా బాగుంటాయి. ఇవి చదివితే వీ కెన్ అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ కెమిస్ట్రీ వైజ్, న్యూరాలజీ వైజ్, బ్రెయిన్ వైజ్ ఏమవుతున్నాయని. అలాగే డాక్టర్ జో డిస్పెన్సా పుస్తకాలు ఉన్నాయి, ప్లెసిబో ఇఫెక్ట్ అని, యూ కెన్ చేంజ్ యువర్ బిలీవ్స్. సో ఈ పుస్తకాలు బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్, ఇవి దీస్ ఆర్ బ్యూటిఫుల్ బుక్స్. ఆర్ ఆన్లైన్ బుక్స్ చదువుకోవచ్చు కదా, ఆన్లైన్లో చదువుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది. అవును. అయితే ఇప్పుడు మనం మెడిటేటివ్ పరంగా మార్చుకోవచ్చు, స్వాధ్యాయ పరంగా మార్చుకోవచ్చు, అలాగే మన థాట్స్ వల్ల కూడా మనం మారుతూ ఉంటే ఈ యొక్క పీరియడ్ అనేది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. మనిషికి మారడానికి కరోనా ఒక అవకాశం ఇచ్చింది. మనల్ని మనం ఉన్నతంగా మార్చుకోవడానికి కరోనా ఇది ఒక అవకాశం ఇచ్చింది. దీన్ని మనం సద్వినియోగపరుచుకుంటాం. దీంట్లో ఈ చర్చలో మీరు హ్యాపీగా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.